హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే నేను మిరపకాయలైతే పండు మిరపకాయలైతే వచ్చినాయి మా చెట్లలో. చూడండి ఎట్లా ఉన్నాయో. పండు మిరపకాయలు గార్డెన్లో కొన్ని చెట్లు ఉన్నాయి కదా, నేను పచ్చిమిర్చి కోసం అనేసి నాటుకున్నాను. ఇంకా ఇవైతే నాకు పచ్చిమిర్చి అయిపోయింది, ఇంకా ఇవైతే ఇలా వచ్చినాయి. చూడండి ఇంక ఇవన్నీ కోసేద్దాము, ఎండు మిరపకాయలు అవుతాయి కదా, పనికొస్తాయిలే, ఇంకా రసము అట్లా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా తీసేస్తున్నాను. దీనైతే దొరికినంత వరకు మిరపకాయలు అయితే బాగున్నాయి, అంటే పండు మిరపకాయలు అయిపోయినాయి కదా, అవన్నీ తీస్తున్నాను. చూడండి ఇంకా ఇలా అయితే తీస్తున్నాను కదా, ఇంకా చాలా చెట్లు అయితే ఎండిపోయినట్టు అయిపోయినాయి. బాగా వాటర్ తగ్గిపోయింది మా చెట్లకి, ఇంకా బాగా వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువే ఉంది. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా ఎండాకాలం వర్షాలు వచ్చేంత వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా చాలా తక్కువ పోస్తున్నాను వాటర్ అయితే, ఈ మధ్య చాలా తక్కువ ఇస్తున్నాను. చూడండి ఎంత ఎర్రగా మాగిపోయినాయి, చాలా రెడ్ కలర్లో బాగున్నాయి మిరపకాయలు అయితే చూసేదాన్ని కూడా. ఇంకా దీనైతే పచ్చడి చేసుకోవచ్చు, కానీ ఎండలు ఎక్కువ ఉంది కదా, అందుకనేసి నేనైతే పచ్చడి అయితే చేసుకోలేదు. పండు మిరపకాయ పచ్చడి చేస్తే కూడా చాలా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ అట్లా వాడుకుంటాము. ఇంకా నేనైతే ఇప్పుడైతే చేసుకోలేదు, ఎందుకంటే ఎండలు ఎక్కువ, కడుపు నొప్పి అట్లా వస్తుంది అనేసి. చూడండి ఇంకా ఇక్కడైతే ఈ చెట్లు మిరపకాయలన్నీ కోసేసుకున్నాను కదా, ఆ పక్కన చెట్లన్నీ కూడా వాడిపోయినట్టుంది, వాటర్ చాలా తక్కువ ఉంది. అందుకనేసి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే నేను అప్పుడప్పుడు అయితే కోసేస్తుంటాను. పుదీనా అయితే ఆల్మోస్ట్ అంతా కోసేసినాను. ఇంకా పుదీనా కుండీలో కూడా 2 చెట్లు ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే అప్పుడప్పుడు తీస్తుంటాను నేను. ఇంకా సాంబార్లోకి అట్లా చట్నీల్లోకి అట్లా వాడుకుంటాం కదా అది. ఇంకా ఈ మిరపకాయలు అయితే నాకు మిగిలిపోయినాయి కదా, ఇంకా వీటిని ఏం చేసుకుంటాం అనేసి ఇంకా ఇట్లయితే ఎండబెడితే ఎండు మిరపకాయలు అయితే కదా, అట్లా అనేసి ఇంకా నేనైతే దీనైతే కోస్తున్నాను. ఇవి కోస్తా ఉంటే చేతులంతా మంటగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అది 1, 2 అయితే 2 మిరపకాయలు అయితే బాగా కొన్ని అయితే విరిచి అట్లా చూసినాను. ఎక్కువ చీమలు వచ్చేసినాయి, చెట్ల దగ్గరకంతా చీమలు వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా చేతులంతా మంటేస్తా ఉంది. ఎందుకంటే అక్కడ మిరపకాయ ఒకదాన్ని నులిమేసి చీమలకైతే పెట్టినాను, ఇంకా అది చూపిలేదులేండి. ఇంకా అలానే ముఖమన్నీ పూసుకున్నాను, బాగా మంట వస్తూ ఉంది, చీమలు వేరే కొరికేస్తా ఉన్నాయి బాగా. ఇంకా అంటే చీమలు అంటే తడిగా ఉంటుంది కదా కుండీల దగ్గర, అందుకనేసి చీమలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా వాటికైతే నేను లక్ష్మణ రేఖ ఉంది, దాన్ని అయితే గీయాలి. ఇంకా ఇప్పుడైతే గీసుకోలేదు. ఇంకా మా వాళ్ళు అంటున్నారు, చీమలకి కొంచెం తీసుకొని పోయి చక్కెర అట్లా వేసి పెడితే అవి రావు అనేసి అంటా ఉన్నారు. అంటే ఊరికే అట్లా జోక్ చేస్తున్నారు. చక్కెర వేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కానీ తక్కువ ఎందుకు అవుతాయి చీమలు పోయేసి. ఇంకా రేపు సండే కదా అనేసి అంటుంటే, ఇంకా రేపు సండే ఎందుకులే, పచ్చిమిరపకాయలు వేసేసి చట్నీ చేసేయి అంటే అన్నారు. ఇంకా పచ్చిమిరపకాయల చట్నీ చేస్తే ఇంకా ముందు చేసింది ఇంతవరకు తిన్నాం మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి. అప్పుడప్పుడు నెయ్యి వేసుకొని ఇంకా చట్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ ఆకుకూర కూడా నాటినాను కదా దీంట్లోనే అయితే 2 పచ్చిమిరపకాయల చెట్లు ఉన్నాయి, అట్లానే వదిలేసినాను. ఇంకా ఇవి చూడండి ఇట్లయితే మిరపకాయలు అయితే 2 చెట్లు అయితే ఇదైతే ఎండిపోయినాయి అనమాట బాగా. ఇక్కడ బచ్చల కూర నాటినాను దీంట్లోనే, ఇదేంటంటే ఎండిపోయింది, చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇంకా పచ్చిమిరపకాయలు అయిపోయింది, ఎండుమిరకాయలు కూడా అయిపోయినాయి. ఇవి ఇక్కడే సగం ఎండిపోయినాయి అనమాట. ఇంకా ఇవన్నీ కోసేసి దీనన్నీ తీసేస్తాను, ఈ చెట్లన్నీ తీసేసి ఇంకా వేరే ఏదైనా నాటేస్తాను దీంట్లో. ఆకుకూరలకే వేసుకుంటాను దీంట్లో. చీమలు అయితే అసలు చేయి పెట్టేదానికి లేదు. ఈ చీమలు పడే ఈ మిరపకాయలన్నీ ఇట్లా ఎండిపోయినాయేమో, అంటే చెట్లన్నీ ఇట్లా ఎండిపోయినాయేమో అనుకుంటాను నేను. దీంట్లో మరీ దారుణంగా చెట్టు ముట్టే లోపలే చీమలు అయితే పాకేస్తున్నాయి చేతుల మీదంతా. ఇంకా ఈ చెట్టు ఇంకా వదిలేస్తే ఇంకా వేస్ట్ అయిపోతాయిలే అన్నట్టు, ఎలాగో అలా తీసేయాలి అన్నట్టు నేను తీస్తున్నాను. కానీ చీమలు అయితే బాగానే కుట్టేసినాయి, ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కుండీలో. చీమలకి ఏదైనా మందు తెలిస్తే చెప్పండి, అంటే మట్టిలో కలిపే మందు అలాంటిది ఏదైనా. ఇవైతే బాగా బలంగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. బాగా వచ్చి ఇంకా అసలు చేయి పెట్టలేకుండా కొరికేస్తూనే ఉన్నాయి. ఇంకెట్లా కోయకుండా వదిలేసేదానికి కాదు కదా, అందుకనేసి నేనైతే కోసేద్దాం ఎట్లయినా, కొరకండి ఎంత కొరుకుతారు అన్నట్టు. ఇంకా నేనైతే మిరపకాయలు అయితే కోసేంత వరకు నేను వదలలేదు, కోసేస్తున్నాను. ఇంకా బచ్చల కూర చెట్టు ఉంది కదా, దానికి కూడా ఇంకా ఇవి ఎన్ని ఎగబడతాయి అనమాట, చల్లగా ఉంటుంది అనేసి. ఇంకా ఈ మిరపకాయలు వీటికి కారం వేస్తాయో లేదో కానీ మిరప చెట్లలో కూడా ఉన్నాయి చూడండి. బాగా చూడండి మిరపకాయలు ఇవన్నీ కూడా ఇట్లా తీసేసిన తర్వాత కూడా చీమలు దీంట్లో కూడా వచ్చేసినాయి 1, 2. ఇంకా వీటన్నిటిలో కూడా చీమలు వచ్చినాయి, 1, 2 అట్లా వచ్చినాయి కదా. చూడండి అట్లా తిరుగుతూ ఉన్నాయి, బాగా కొరికేస్తూ ఉన్నాయి.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే మా వీడియో వెళ్తుంది అని ఆశిస్తున్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్.